అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ పేరుతో మెగా ఫ్యామిలీతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి, తమ్ముడు నాగబాబు, ఇద్దరు చెల్లెళ్ళు విజయదుర్గ, మాధవీలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా కుటుంబానికి సంబంధించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడే ముగ్గురు తోబుట్టువులను కోల్పోయానని చెప్పారు. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, ఏమైనా మర్చిపోలేని దుఃఖాలున్నాయా అని ప్రశ్నించగా, చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తలుచుకున్నప్పుడు ఇప్పటికీ తనకి చాలా బాధగా ఉంటుందని, కన్నీళ్లు వచ్చేస్తాయని చిరంజీవి చెప్పారు. మా అమ్మ గృహిణిగా అన్ని బాధ్యతలు ఆమె ఒక్కరే చూసుకునేవారు. అమ్మకి మేము 5గురం బిడ్డలం. అయితే మరో 3 బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. పొన్నూరులో నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు రమ అని నాకు ఒక సోదరి ఉండేది. అప్పట్లో మా నాన్న ఉద్యోగరీత్యా క్యాంపులకు వెళ్తుండేవారు. గొడ్డులా కష్టపడేవారు. కానీ ఇంటి విషయాల్లో అమ్మే ఎక్కువగా శ్రమపడేది. పనుల్లో ఆమెకు నేను సాయం చేస్తూ ఉండేవాడిని. నాకు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఆడుకోవడం, తిరగడం లాంటివి అలవాటు లేదు. ఒకసారి రమకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాం. 3-4 రోజుల తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి పాప స్పృహలో లేకుండా పోయింది. ఏం చేయాలో తెలీదు. అమ్మ వయసు కూడా చిన్నదే. అప్పుడు నేను ఆ బిడ్డ శవాన్ని నా ఒంట్లో పెట్టుకుని రిక్షాలో ఇంటికి తీసుకెళ్ళాం. ఆ విజువల్స్ ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి. తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడితే చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులు వచ్చి సహాయం చేశారు. చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. కానీ నాన్నకు ఈ విషయం తెలియదు. ఎప్పుడు వస్తాడో, ఆయనకు ఎలా సమాచారం చేరవేయాలో తెలియదు. డిపార్ట్మెంట్ ద్వారా ఎలాగోలా నాన్నకు సమాచారం అందించాం. నాన్న వచ్చేసరికి అంతా అయిపోయింది. ఇప్పటికీ ఆ క్షణాలు నాకు గుర్తొస్తున్నాయి. తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అని చిరంజీవి చెప్పారు. అప్పటి నుంచి నేను ఏ నిర్ణయం తీసుకున్నా అమ్మ మరో మాట మాట్లాడదు. ఆమెకు హాస్పిటల్ అంటే పెద్ద ఫోబియా. నేను ఎక్కడికైనా వస్తా కానీ హాస్పిటల్కి మాత్రం చచ్చినా రానని అంటుంది. మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్కి వెళ్ళమని ఆమెకు చెప్పడానికి ఇంట్లో వాళ్ళంతా భయపడ్డారు. నేను చెప్తే వింటుందని నాతో చెప్పించారు. వెంటనే సరే నీ ఇష్టం రా అనేసింది. ఈ మధ్యనే అమ్మకి మోకాళ్లకు ఆపరేషన్ జరిగింది అని చిరు చెప్పుకొచ్చారు. తన పట్ల చిరంజీవికి శ్రద్ధ ఎక్కువని, అన్ని టెస్టులు చేయించిన తర్వాత ఏమీ లేదని తెలిసిన తర్వాతే కుదుట పడ్డారని అంజనమ్మ తెలిపింది.